హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పీఎం కిసాన్ 23వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తదుపరి విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం వస్తుంది. అయితే డబ్బులు అందరికీ రావాలంటే కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసి ఉండాలి. అవేంటి, డబ్బులు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, అలాగే ప్రస్తుతం సంవత్సరానికి ఇస్తున్న 6,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచే అవకాశం ఉందా అన్న విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా 23వ విడత డబ్బుల గురించి మాట్లాడితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తదుపరి విడత విడుదలకు సంబంధించిన ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉంది. అయితే అధికారికంగా ఫైనల్ తేదీ ప్రకటించలేదు. కానీ గత విడతల విడుదల తేదీలను పరిశీలిస్తే జూన్ 10వ తేదీ వచ్చేలోపు ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఇప్పటి వరకు అధికారిక ప్రకటన కాదు. ఫైనల్ డేటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాతే ఖచ్చితమైన తేదీ తెలుస్తుంది. అందుకే ఫేక్ మెసేజ్లు నమ్మకుండా అధికారిక సమాచారం కోసం వేచి ఉండాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, 23వ విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. వాటిలో మొదటిది ఈకేవీసీ. పీఎం కిసాన్ పథకంలో ఈకేవీసీ పూర్తి చేయని రైతులకు డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఈకేవీసీ పూర్తయిందా లేదా వెంటనే చెక్ చేసుకోవాలి. ఆధారు, ఓటీపీ ద్వారా లేదా దగ్గరలోని సిఎస్సి సెంటర్లో బయోమెట్రిక్ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు. రెండో ముఖ్యమైన విషయం ఆధార్ లింకింగు. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబరు సరిగ్గా లింకే ఉండాలి. పేరు, ఆధార్ నెంబరు, బ్యాంకు వివరాల్లో తప్పులుంటే డబ్బులు క్రెడిట్ కాకపోవచ్చు. మూడో విషయం ఎన్పిసిఐ మ్యాపింగు. చాలామంది రైతులకు ఈ సమస్య వల్లే డబ్బులు ఆగిపోతున్నాయి. మీ బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐకు మ్యాప్ అయి ఉందా లేదా అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఆధార్ ఆధారిత డీబీటీ ద్వారా డబ్బులు రావాలంటే ఇది చాలా అవసరం. నాలుగో విషయం భూ వివరాలు. కొన్ని రాష్ట్రాల్లో భూమి రికార్డుల వెరిఫికేషన్ కూడా తప్పనిసరి చేస్తున్నారు. కాబట్టి మీ పేరు మీద ఉన్న భూమి వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో చూసుకోవాలి. ఇంకా మొబైల్ నెంబరు యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే ఓటీపీలు, మెసేజ్లు రావడానికి రిజిస్టర్ మొబైల్ నెంబరు పనిచేస్తూ ఉండాలి. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొంతమంది రైతుల అప్లికేషన్లు పెండింగు, రిజెక్టెడ్, రికార్డ్ మిస్ మ్యాచ్ లాంటి స్టేటస్లో ఉంటాయి. అలాంటి వారు వెంటనే సమస్యలను సరి చూసుకుంటే తదుపరి విడత వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరో పెద్ద చర్చ జరుగుతున్న విషయం, పీఎం కిసాన్ సహాయం ప్రస్తుతం సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. అయితే దీన్ని 10,000 రూపాయలకు పెంచే అవకాశంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం రైతులకు సంవత్సరానికి 3 విడతల్లో 2,000 రూపాయలు చొప్పున మొత్తం 6,000 రూపాయలు వస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం నిజంగానే పెంపు నిర్ణయం తీసుకుంటే సంవత్సరానికి 10,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా పెంచితే ఒక్కో రైతుకు 2,500 రూపాయలు చొప్పున 4 విడతల్లో డబ్బులు వచ్చే విధంగా మార్పులు ఉండొచ్చని కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇది కూడా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన కాదు. ఎందుకంటే మొత్తాన్ని పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం అదనపు బడ్జెట్ కేటాయించాలి. అందుకే ఇంకా ఆలోచన దశలో ఉన్నట్లు సమాచారం వస్తుంది. కాబట్టి రైతు సోదరులారా, ప్రస్తుతం మీరు చేయాల్సింది ఒకటే, మీ ఈకేవీసీ, ఆధార్ లింకింగు, ఎన్పిసిఐ మ్యాపింగు, బ్యాంక్ ఖాతా వివరాలు
అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో వెంటనే చెక్ చేసుకోండి. అప్పుడు తదుపరి విడత డబ్బులు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి రైతు పథకాల అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే మళ్ళీ మీకు తెలియజేస్తాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.